వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రవీందర్ చెప్పండి. సో మొత్తానికి రాజ్యసభ ఎంపీలకు ప్రస్తుతం గ్యాలం వేస్తున్నట్టుగా సో మొత్తానికి సూట్ కేసులు, ధనంతో ఉన్న సూట్ కేసులు ఎరగా అలాగే ప్రలోభాలకి గురి చేస్తున్నట్టుగా కూడా గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతోంది? ఒక వర్గం అంటే సీనియర్ పాత్రికేయులు చెప్తున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నా బీసీలు అంటుంటారు, సో వాళ్ళని దూరం చేసే ప్రయత్నంలోనే భాగంగానే ప్రస్తుతం ఇది చేస్తున్నారు అనేది గట్టిగా వినిపిస్తోంది. ఖచ్చితంగా హరి, ఎందుకంటే వెన్నుపోటు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటేనే చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చడం అనేది మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తరహా రాజకీయాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వ్యాపారంగా మార్చుకున్నటువంటి రాజకీయాలను ఇప్పుడు మళ్ళీ తెరదీశారు. కుట్రలు కుతంత్రాలకు తెరదీయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలను కానీ ఎమ్మెల్సీలను కానీ తన వైపు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఎంపీలను, రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీలను తన వైపు లాక్కునే ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. అందులో భాగంగానే 2 సంవత్సరాల పదవీ కాలం ఉన్నటువంటి ఎంపీలకైతేనేమో 20 కోట్ల రూపాయలు, అదే 4 సంవత్సరాల పదవీ కాలం ఉన్నటువంటి ఎంపీలకైతే 50 కోట్ల రూపాయలు నగదు స్పాట్లోనే చెల్లించే విధంగా బేరసారాలు అయితే జరుగుతున్నాయి. అవి కాకుండా అదనంగా ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ఇచ్చే విధంగా కూడా ఇప్పటికే, అంటే ముఖ్యంగా తెలంగాణలో పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ఇచ్చే విధంగా కూడా ఈ రాయబేరాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో భాగంగా మొదట ఎల్లో మీడియా, అంటే తనకు సంబంధించినటువంటి ఒక వర్గానికి సంబంధించినటువంటి మీడియాలో ఈ ఎంపీలకు సంబంధించి వీరందరూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడబోతున్నారంటూ ఒక ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం తర్వాత వారిలో ఒక అయోమయం, గందరగోళం సృష్టించే ప్రయత్నం, అంటే పెద్ద ఎత్తున ఎంపీలందరూ వెళ్ళిపోతున్నారేమో అనేటువంటి ఒక అనుమానాన్ని వారిలో రేకెత్తించడం ద్వారా తర్వాత వారందరినీ చిన్నగా తన వైపు లాక్కునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే గడిచిన కొద్ది రోజులు ఈ తరహా వ్యవహారానికి, రాజకీయ వ్యాపారానికి చంద్రబాబు తెరదీశారు. అందులో భాగంగానే ఒకరిద్దరు ఎంపీలు ఇవాళ రేపట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నట్టు కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే దీంట్లో భాగంగా మనం గతంలో కూడా చూసాం, ఇది ఒకవైపు పెద్ద ఎత్తున నగదు సూట్ కేసు పంపిణీలు చేస్తున్నాయి, మరోవైపు ఇదే ఎంపీ పదవిలో మళ్ళీ మీకే ఇస్తామని కూడా నమ్మబలికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం 160 పైగా ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మీరు రాజీనామా చేస్తే మళ్ళీ 6 నెలల లోపు ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి ఆ ఎలక్షన్లో ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని ఎంపీలుగా కూడా మేము పోటీ. అయితే ఇక్కడే ఒక కుతంత్రం ఉంది. సో ప్రస్తుతం అలా చెప్పి వాళ్ళని తీసుకున్న తర్వాత ఉన్న బలంతో, అసెంబ్లీ ఉన్న బలంతో తన వారికి పదవులు ఇప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఆ దిశగానే వీళ్ళు ఆలోచన చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తోంది. అది సాధ్యమే కదా? ఖచ్చితంగా సాధ్యం. ఎందుకంటే చంద్రబాబు మొదటి నుంచి చేస్తున్న వ్యవహారం కూడా ఇదే. గతంలో కూడా కొంతమంది ఎంపీలను, అంటే 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా 3 ఎంపీలను తీసుకున్నారు. అట్లాగే 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని వారందరూ కూడా మీకు మంత్రి పదవులు ఇస్తామంటూ చెప్పారు. కానీ 4 ఎమ్మెల్యేలకి పదవులు ఇచ్చిన పరిస్థితి చూసాం. అట్లాగే ఎంపీలకైతే తర్వాత అసలు పట్టించుకునే పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు రాజకీయాలు తెలిసిన వారందరూ కూడా మరొకసారి వెన్నుపోటు పొడుస్తారనేటువంటి అనుమానాలను కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో మీకే అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా చంద్రబాబు ఆ తరహా వ్యవహారాలు చేయరనే తెలుసు. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కష్టార్జితం అని చెప్పుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 150 మంది ఎమ్మెల్యేలతోటి గెలిపించుకున్న పరిస్థితి మనం గతంలో చూసాం. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున 11 మంది రాజ్యసభ ఎంపీలు కూడా అవకాశం కల్పించే విధంగా ప్రజలు తీర్పునిచ్చారు. అయితే దీని అన్నిటికీ భిన్నంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలలో కొంతమంది చంద్రబాబు వైపు మళ్ళీ అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం అవుతుంది. ఆ మేరకు చంద్రబాబు వర్గానికి సంబంధించినటువంటి మీడియా పెద్ద ఎత్తున లీకులు ఇస్తూ హడావుడు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు నమ్మి వెళ్తే మళ్ళీ ఖచ్చితంగా ఇబ్బందులు పడతారనేటువంటి పరిస్థితిని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వారే కాదు, సీనియర్ జర్నలిస్టులు కానీ లేదా మేధావులు అందరూ కూడా చంద్రబాబు మార్కు రాజకీయాన్ని మళ్ళీ చూపిస్తారు, మీరు రాజకీయంగా ఇబ్బంది పడతారనేటువంటి పరిస్థితులు, మాటలు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. అయితే చంద్రబాబు మాత్రం తన రాజకీయ వ్యాపారాన్ని మాత్రం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున రాయబారాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి రైట్ రవీందర్, థ్యాంక్ యూ సతీష్ అండ్ థ్యాంక్ యూ రవీందర్. ఈ నేపథ్యంలో ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి కావచ్చు, అలాగే విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు. ఇది కేవలం ప్రచారం జరుగుతోంది, సో దీంట్లో ఎలాంటి వాస్తవం లేదు, మేము వైఎస్ఆర్సీపీతోనే ఉన్నామంటూ కూడా వాళ్ళు గట్టిగా చెప్తున్న మాట కూడా మనకి వినిపిస్తోంది.